దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవాది దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమకరముగా ఆయన మాటలు ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునందు ప్రియమైన వారులారా, ఎన్నో విషయాలు ప్రభువు మాట్లాడుతూ మనలను ఆత్మీయముగా బలపరుస్తూ ఉన్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానములో ఈ దినాన కూడా ప్రభు మాట్లాడే ఒక మాటను మనము ధ్యానం చేద్దాం. ఏమిటి అంశభాగము అనగా, దేవుని నమ్మిన వారి జీవితములో వ్యర్థమైనవి ఏవి? వ్యర్థమైనవి. మూలవాక్యానికి వద్దాం. చదివే ప్రతి చోట ఇది వ్యర్థము అంటాడు దేవుడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటను మనం చూద్దాం. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. సమస్తము వ్యర్థము. వాస్తవంగా వ్యర్థము 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 అనే మాటలు ఎక్కువ భాగం మనకు బైబిల్లో ప్రసంగి గ్రంథంలోనే కనిపిస్తాయి. మనిషి యొక్క ప్రయాసలు ఏవేవి వ్యర్థమైనవో చాలా విషయాలు కనిపిస్తాయి. అయితే ఈరోజు అవన్నీ కాదు, కానీ నిజముగా దేవుని నమ్ముకున్న మనం వ్యర్థమైనవి ఏమిటో అవి తీసేసుకుంటే మనం బాగా దీవించబడతాం. ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి తోటకూర కట్ట కొన్నాక, ఆకుకూర కట్ట కొన్నాక 20 రూపాయలు పెట్టామని అట్లే తుంచి వేయం. తప్పనిసరిగా ఆకుకూరను కోసేటప్పుడు గడ్డి పరకలు కూడా దాంట్లో కలిసి ఉంటాయని కాడ పక్కకు తీసి ఎక్కడైతే గడ్డి మిళితమైందో దాన్ని మనం ఏం చేస్తాం? తీసేస్తాం. ఎందుకు? అది వ్యర్థం. చాలా వరకు చక్కగా రైస్ కొన్న తర్వాత మనం బియ్యాన్ని చెరిగి మీరు చక్కగా వంట చేసేటప్పుడు దానిలో వడ్ల గింజలు వస్తాయి, రాళ్ళు వస్తాయి. ఎక్కువ కాలం నిలవ ఉన్నప్పుడు పురుగు ఉంటుంది. 2500 పెట్టుకున్నాం 25 కేజీలని వడ్ల గింజలు పురుగులు అన్నీ కలిపి వండం. అవి వ్యర్థమైనవి తీసేస్తాం. దేవుని నమ్మిన తర్వాత వ్యర్థమైనవి కొన్ని ఉన్నాయి. వాటికి దూరంగా ఉంటే మనం బాగా దీవించబడతాం. మొదటి విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి 94వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నరుల ఆలోచనలు వ్యర్థములని, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవాకు తెలిసి ఉన్నది. చాలు. మొట్టమొదటిది ప్రియులారా, నరుల ఆలోచనలు వ్యర్థము. దేవుని నమ్ముకోక ముందు మనం ఏమేమో ఆలోచనలు చేసేవాళ్ళం. దేవుని నమ్మిన తర్వాత మన ప్రతి ఆలోచన మొదట ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఎందుకంటే ఆయనకు అద్భుతకరమైన పేర్లున్నాయి. అందులో ఆశ్చర్యకరుడు అనే పేరు తర్వాత ఏముంది? ఆలోచనకర్త. జ్ఞాని అను సొలొమోను అంటాడు,
అనేక మంది ఆలోచనకర్తలు ఉండడము ఆశీర్వాదం అంటాడు. ఆలోచన చెప్పే వాళ్ళు ఉండాలి. బైబిల్ గ్రంథంలో దావీదు దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ఆయన పేరు అహీతోపేలు. మంచి ఆలోచన చెప్పేవాడు. కాకపోతే వాడి బుద్ధి చెడ్డ బుద్ధి. ఏంటంటే ఈ రాజుగారు ఉండగానే వాళ్ళ కొడుకు తిరుగుబాటు చేశాడు, అబ్షలోం. ఇప్పుడు ఈయనేం చేశాడంటే, రాజనకమ్మర్తి సైన్యము వెళ్ళింది, చాలా మంది సమూహము వెళ్ళారు, కానీ అహీతోపెలు మాత్రం వారి వెంట వెళ్లకుండా అబ్షలోము దగ్గరికి వచ్చాడు. ఈ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అహీతోపెలు. అందుకే మీరు చూడండి, మంచి రాజు లేకపోతే దైవానుసారమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి పరిపాలకుడైన దావీదును కోల్పోయిన అహీతోపెలు తన ఆటలు లేకపోతే తన ఆలోచనలు అబ్షలోం వినలేదని ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అందుకే కొన్నిసార్లు మనం చేసే ఆలోచనలు, దేవుని బిడ్డలం మనం, అంటే మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఏదైనా మనకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, పిల్లల స్టడీస్ విషయమై, కుటుంబ విషయమై, భవిష్యత్తు విషయమై. ఉండవని కాదు. అయితే అక్కడ మీరు చూశారో లేదో 11వ వచనంలో, నరుల ఆలోచనలు వ్యర్థం. మానవులముగా మనం ఆలోచించే ఆలోచన వ్యర్థం. మరి ఏంటి మేలు? యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తుంది. దావీదు సక్సెస్ఫుల్ లైఫ్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే, నన్ను ఇది చేయమంటావా వద్దా అని ప్రార్థన చేసేవాడు. ఎక్కడైనా మీరు చూడండి, దావీదు జీవితం అంతా దేవుని యొద్ద విచారణ చేసి వెళ్ళేవాడు. విచారణ చేయకుండా తొందరపడి తప్పు చేసి నష్టాన్ని తెచ్చుకున్నది బత్షెబా విషయంలో. అందుకే నరుల ఆలోచనలు. దేవుని నమ్మిన తర్వాత ఇక మనం కాదు. బైబిల్ చెప్పింది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. రెండవది ఏమి వ్యర్థమో ఒకసారి మనం చూద్దాము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కావున బుద్ధిహీనునికి సంభవించినట్టే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించితినని నా హృదయమందనుకొంటిని ఇది వ్యర్థమే. రెండవది, లోక జ్ఞానము వ్యర్థం. దేవుడు లేని జ్ఞానం వ్యర్థము అని రాయబడి ఉంది. అక్కడ అన్నాడు చూడండి, బుద్ధిహీనుడికి సంభవించినట్టే నాకును సంభవించను గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించితనని నా హృదయమందనుకొంటిని. ఇది అధిక జ్ఞానం అంటే తన వరకు తను సంపాదించుకున్న జ్ఞానం అధికం. కానీ దైవ జ్ఞానం ఉంది చూడండి, అది గొప్పది. వాస్తవంగా జ్ఞాని అయిన సొలొమోను జీవితంలో దైవ జ్ఞానం ఉన్నంత వరకు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోయాడు. మనకు తెలుసు ఆ విషయం. ఆయన జీవితంలో 2 తల్లులు వచ్చారు. ఒక చచ్చిపోయిన బిడ్డను తీసుకొని వచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు. జ్ఞాని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఇది తెగే సమస్య కాదు అని. కానీ సొలొమోను కత్తి తీసుకురండి అని అన్నాడు. చెరిసగం చేసి చెరిసగం ఇచ్చేయండి అన్నాడు. నిజమైన తల్లి పేగులు తరుగుకుపోయి, వద్దు రాజా తనకే ఇచ్చేయనింది. మనం ఏమనుకుంటామంటే, నరకడం ఏంటి, 2 భాగాలు చేయడం ఏంటి? సొలొమోను ఆలోచన ఏంటంటే, అబద్ధాన్ని సత్యాన్ని వేరు చేయడానికి ఒక పరీక్ష అది దైవ జ్ఞానం. ఆయన 2 భాగాలు చేయడం కాదు. అబద్ధమేదో తేలిపోవాలి, నిజమేదో తేలిపోవాలంటే కఠినం అవసరం. నిజము బయటపడింది. అందరు అన్నారు, దైవ జ్ఞానము కలిగిన సొలొమోనును చూసి సంతోషపడ్డారు. కానీ తర్వాత తన జీవితంలో ఆ జ్ఞానాన్ని దేవుని పని నిమిత్తం కాకోకుండా 1000 బలులు అర్పించినటువంటి సొలొమోను 1000 మందిని వివాహం చేసుకున్నాడు చూడండి.
700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అన్నాడు. 1000 బలులు ప్రభువుకి ఇష్టమైనవి. శారీరక ఇచ్ఛతో జ్ఞానముతో ఏమైనా చేయొచ్చన్న 1000 భార్యలు అనబడేటటువంటిది వ్యర్థమైపోయింది. అందుకే అన్నాడు, నేను ఎందుకు సంపాదించుకున్నాను రా ఇంత జ్ఞానం, వ్యర్థము అనుకున్నాడు. కానీ దైవ జ్ఞానం ఎప్పుడు వ్యర్థం కాదు, ఎప్పుడు వ్యర్థం కాదు. అందుకే జ్ఞాని అయిన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం, కానీ దైవ జ్ఞానం ఉంది చూడండి, అది గొప్పది. అందుకే దేవుడు లేకోకుండా మనిషి చేసే ఆలోచనలు వ్యర్థమైనవి, లోక జ్ఞానము వ్యర్థమైనది. మూడవది ఏంటో చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చాలు, అయిపోయింది. ఈ 13వ అధ్యాయములో మనుషుల భాషలు అన్ని వ్యర్థాలే చాలా వరకు కనిపిస్తాయి, అన్ని వ్యర్థాలే కనపడతాయి. మనుష్యుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడిన ప్రేమ లేకపోతే వ్యర్థం. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయము జ్ఞాపకం చేస్తాను చూడండి. ప్రేమకు భాష ఉండదు. నీ భావాలు ఎదుటి వ్యక్తి అది ప్రేమ కలిగినవి అయితే స్వీకరిస్తారు. ఈరోజు మేము ఒక ఇంటికి ప్రేయర్కి వెళ్ళాం. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తాడు, అమ్మాయి గుజరాతీ. తను అమెరికాలోనే జాబ్ చేస్తుంది. మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీలో ఆ పిల్లలు వివాహం అయిన తర్వాత వారు మొదటిసారి ఇండియా వచ్చారని కృతజ్ఞత కూడిక పెట్టుకుంటే నేను కూడా వెళ్ళాను. అమ్మాయికి ఇంగ్లీషు వచ్చు, గుజరాతీ కాబట్టి పుట్టుకతో గుజరాతీ లాంగ్వేజ్, ఇంకా వాళ్ళకు మన మాతృభాష తెలుగు ఎలాగో అలాగా. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ గుజరాతీ వచ్చిన వాళ్ళు కాదు, ఆ ఇంట్లో ప్రేయర్కి వచ్చిన వాళ్ళు. సో ఒకరిద్దరికి ఇంగ్లీషులో కొంత మాట్లాడడం వచ్చు, కానీ అందరికీ రాదు. కానీ అక్కడ నేను గమనించిన విషయం ఏంటి అని అంటే, అందరూ మాట్లాడాలి అని చెప్పేసి తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటే, ఒక్కొక్కరు బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు, అఫ్కోర్స్ సేవకులమైన మేము కూడా ఏదైనా మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు అమ్మాయి చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతుంది. కొన్ని మాత్రమే తన భర్తను అడుగుతుంది, ఏంటివి అని అడుగుతుంది. మిగతావన్నిటికీ ఆమె స్పందిస్తుంది. అంటే వీళ్ళు తెలుగు మాట్లాడితే ఆమె ఎట్లా స్పందించిందన్నా అంటారేమో. వీళ్ళేం తెలుగు మాట్లాడాల, వీళ్ళు అక్కడికి వెళ్ళి మూగి సైగలు అనమాట అంటారనమాట. ఆమె మూగిది కాదు, అమ్మాయి మూగిది కాదు, అది మీరిద్దరూ బాగుండాలి అని చెప్తుంటే దానికి భాష ఏం అక్కర్లా. చెప్పే వ్యక్తి యొక్క భావన, ఆ ప్రేమపూర్వకమైనటువంటి స్పందన ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోవచ్చు. అందుకే అక్కడ అన్నాడు, మీరు చూశారో లేదా, 2వ వచనంలో, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. నేను ప్రార్థన చేస్తే కొండలు పిండవుతాయి, అక్కడ అదే చెప్పాడు. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేకపోతే వ్యర్థం. దేవుని నమ్ముకున్న తర్వాత మనలో దైవికమైన ప్రేమ లేకపోతే మనం బంగారు ప్లేటులో, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, వెండి పల్లెములో పోయబడిన బంగారు పండ్ల మాదిరి నువ్వు పెట్టినా ఏం లాభం లేదు. అందుకే బైబిల్ గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కటి మాటలు మాట్లాడతాడు.
క్రొవ్విన మాంసము పెట్టిన చోట ఉండుట కంటే ప్రేమ కలిగి ఆకుకూరల భోజనం పెట్టిన చోట ఉండుట మేలంటాడు. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మా ఇంటికి వస్తే మేము బిర్యానీ పెడతాం, మీ ఇంటికి వస్తే బిర్యానీ పెట్టాం, లేకపోతే మనందరం కలిసి బిర్యానీ, ఇవన్నీ అంటారు కదా. ఇక్కడ బిర్యానీ ఇంపార్టెంట్ కాదు, ప్రేమతో పలకరించే పలకరింపు చాలా గొప్పది. ఈరోజు ఆ ప్రేమ పలకరింపులు కరువైపోయాయి. కొంతమంది ఇంట్లోకి వస్తే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. ఎందుకని? ఒకరిలో ఒకరు పలకరించడంలా. భార్య లోపలికి వెళ్ళిపోతుంది, భర్త కూడా చాలాసేపు మేనేజ్ చేద్దామని చూస్తాడు, కుదరదు. ఎంత దేవుని నమ్ముకున్నా వ్యర్థం. అందుకే అక్కడ అన్నాడు, నీ దగ్గర కొండలను పెకలించే విశ్వాసం ఉండు, ప్రేమ లేకపోతే ఏ ఉపయోగము లేదు. మనం ఎక్కడికైనా వెళ్తాం, ఏదన్నా కార్యక్రమానికి, మనతో వారు ప్రేమగా మాట్లాడితే భోజనం లేట్ అయినా ఇంకొకటి లేట్ అయినా మనం పెద్దగా పట్టించుకోం. అన్ని టైం టు టైం మనకు సర్వ్ చేశారు, కానీ పిలిచిన వాళ్ళు ప్రేమగా మనల్ని పలకరించలేదు, మనకు ఏ మాత్రము అక్కడ ఉండాలని అనిపించదు. ప్రేమ చాలా గొప్పది. లేక ఈ అధ్యాయంలో 2 అక్షరాలు ప్రేమ, చాలా లక్షణాలు. మన ప్రియ ప్రభుల వారు ఎంత గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అంటే, ద్వేషించి వీధులంబడికి కొట్టుకుంటూ ఎంగిలి ముఖం మీద ఉమ్ముకుంటూ బహు భయంకరంగా బాధ పెట్టి శిలవమాను మీదకి ఎక్కిస్తే ఆయన అంటాడు, వీళ్ళకి తెలియదులే తండ్రి, నా మీద నువ్వు ఉన్న ప్రేమతో వీళ్ళని ఏమన్నా చేస్తావేమో. ఎందుకంటే అంతకు ముందే అన్నాడు, పేతురే కత్తి తీసి చెవు నరకపోతే పేతురు లోపల పెట్టాయి కత్తి. ఏమయ్యా, నేనేం లేను అనుకుంటున్నావా? నా తండ్రిని నేను అడిగితే, వేడుకుంటే 12 లక్షల సేనల వ్యూహమంత సైన్యం ఒక్కసారి దిగిపోతుంది భూమి మీదకి. హిజ్కియా అనే భక్తుడు ఒక్కడు ప్రార్థిస్తే 1,80,000 మందిని చంపే దేవదూత వస్తే నేను ఆయన కుమారునయ్యా, నేను ఇబ్బందులు అంటే మా నాన్న ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఇది నాకు జరగవలసి ఉంది, నీ కత్తిని దగ్గర పెట్టే అన్నాడు. అలాగ తండ్రి ఏమన్నా రియాక్ట్ అయ్యి, ఆఖరి రక్తపు బొట్టు వరకు కారిపోయింది కదా, తన బిడ్డ మీద మమకారంతో వీళ్ళని ఏమన్నా భూమి మీద, అప్పటికే మనం ఆయన శిలోమాను మీదకి ఎక్కినప్పటికే వాతావరణం మారిపోయింది. ఆ మాటలు మాట్లాడేసరికి దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది, భూమి బద్దలైన రాయబడింది. అంత నీతిమంతుడైన దేవుడు, తండ్రి నా పరిస్థితి ఇది అంటే ఏమన్నా చేస్తాడేమో అని మొట్టమొదటి మాట అంటున్నాడు, వాళ్ళకి తెలియదులే తండ్రి, వాళ్ళను క్షమించి. మనమేమంటాం, మీ పిల్లలు ఇట్లా చేశారు చూడు అని అంటే, అన్న తెలియక చేశారులేన్న, ఇంకోసారి లేకుండా చేస్తా అని మనం అనం. ఒకవేళ మనం అన్న ఆ పక్కోళ్ళు కూడా సరేలే, ఇంకా ఆమెలో పశ్చాత్తాపం కనబడుతుంది, పిల్లోడిది తప్పంట అని అన్నారు. ఈమె తెలియక చేసింది, పండగ పిల్లోడయ్యి వాడు తెలియక చేశాడా, గర్రెకట్టున్నాడు, అమ్మమ్మమ్మమ్మ మీ వెనకేసుకు వస్తున్నావు నువ్వు. మనం కొట్లాడితే గాని సంతృప్తి ఇవ్వడం. ప్రేమ లేకపోతే వ్యర్థం. ఎంతన్నా ప్రార్థన చేయి, ఎంతన్నా నేను ప్రసంగం చేయి, ఎంతన్నా పాటలు పాడు, ఎంతన్నా వాక్యం చదువు, ఏమన్నా చేయి, ప్రేమ లేకపోతే, అక్కడ ఒక మాట అన్నాడు మొట్టమొదటి వచనంలోనే, మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉంది. విన్నారు ఎప్పుడైనా మోగెడు కంచు గనగనలాడు తాళం? మీరు బాగా వింటాంటారు, మీ ఇంటి ఎదురేం కొడుతుంటది డంగ 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 చెప్పేసి. అది ఊరికే వాగాల్సిందే తప్ప దాంట్లో నుంచి స్పందన లేని ఉండవు. ఇటు ఊపుతుంది కాబట్టి ఈ దడి ఆ దడి కొట్టుకొని శబ్దం వస్తుంది అంతే. జీవము లేని కంచు అది. జీవము కలిగిన కంచులు ఉన్నాయి కొన్ని.
వీటికి ప్రేమ ఉండదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియులారా, ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. అందుకే అధ్యాయం అంతా మీరు చదువుతున్నారు. ప్రేమ కొరకు ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చిన, కాల్చబడుటకు తన శరీరం ఇచ్చిన, వాడి దగ్గర ప్రేమ లేకుండా ఎన్ని ఇచ్చినా లాభమేమీ లేదు. ఈరోజు ప్రేమ ఎట్లయిపోయిందంటే ఏమన్నా ఇస్తే ప్రేమిస్తారు, ఇవ్వలేదనుకోండి ప్రేమ చూపరు. అది రియల్ లవ్ కాదు, ప్రేమ కాదు అది. అందుకే ప్రేమ లేకపోతే వ్యర్థము. ఇంకో మాట చూడండి, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దామా? తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనాన్ని చూద్దాం. అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. ఏంటంట? మొదటిది అవివేక తర్కములు. సందర్భము లేకోకుండా కొంతమంది చూడండి, ఏదైనా పోట్లాట జరిగింది అనుకుందాం. ఇప్పుడు పోట్లాట జరిగింది, ఈ ఇంటి ఆమె కసు ఆ ఇంటి ఆమె మీదకి పోయింది, లేదా ఆమె మళ్ళీ ఈ పక్కకు దొబ్బింది. ఆ తోసేదేదో డస్ట్బిన్లో వేసుకుంటే బండి వస్తుంది కదా అంటే బాగానే ఉంటుంది. ఈమె దోసి ఆమె దోసి ఇటు తోసిన తర్వాత ఈ కసు కొట్లాట యాడిగిపోతుందంటే, నేను చూస్తానే జనవరి 1వ తేదీ నుంచి నువ్వు చేసే పనులన్నీ చూచానంటది. ఎప్పటి నుంచి చేసిందంట అంటే ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్కి వచ్చినారు, జనవరి 1 నుంచి జరిగే పనులన్నీ చూసిందంట. అంటే అవన్నీ ఈమెకేమున్నాయి? చెప్పనే ఉన్నాయి, అట్లే గుర్తున్నాయి. అవివేక తర్కములు. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ప్రభువులలో చేయి వేసేటప్పుడు నీకు నీ ప్రతివాదికి లేదా నీ ప్రతివాది మీద నీకేమైనా విరోధం ఏమైనా ఉంటే, ప్రభువా నేను వాడిని క్షమించేస్తున్నాను, ఇంకా నాకొద్దు, నా బతికేది నేను బతుకుతాను, బలలో చేయి వేయనుంది. బలలో చేయి వేసినా సరే ఉండాల్సిన కూడా ఉండాల్సిందే. అవివేక తర్కములు. రెండోది ఏంటంట? వంశావళులు. మేమేమనుకుంటాను, నేను పిలిచే మా చిన్నమ్మ మా చిన్న ఆయన ఏలు ఇడిచిన మేళమామ వాళ్ళంతా వచ్చి నీ ఏలు ఇడిచిపోతారు తప్పితే నీకేం మేలు చేయరు. ఎంత వంశం ఉంది తెలుసా మాది. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి పోయినప్పుడు హెచ్చులు చెప్తాంటాడు, మేము కొంతమందినే పిలిచినాంగా, చాలా మంది ఉన్నారు మా వాళ్ళని. ఏం వాళ్ళందరినీ ఎందుకు పిలిచలేదో? నువ్వు పనికి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు పిలిచినా రారు, అది విషయము. నువ్వేమనుకుంటున్నట్టు గొప్పగా చెప్పుకొని ఎంతమంది ఉండారంటే మా వాళ్ళు. పూలంగల కాడికి కూడా పోతే చాలా మంది, అందరూ పలకరించారు, అందరూ వస్తారు మన దగ్గరికి. వంశావళులు. పూర్వపు దినాల్లో సామెత ఉండే, మా తాత నెయ్యి తాగినాడంట, ఇప్పుడు మిసాల్ వాసన చూడాలంట. ఎప్పుడో తాగితే ఇప్పుడు ఎక్కడుంటుంది? వంశావళులు. మూడవది కలహములు. కొంతమంది ఏదో ఒకసారి కనీసం నెలకొక్కసారి పోస్ట్ ఆఫీసులో డబ్బు కట్టినట్టు, నెలకు ఒకసారి పోస్ట్ ఆఫీసులో డబ్బులు కట్టినట్టు, నెల సరుకులు తెచ్చుకున్నట్టు, నెలలో ఒక్కసారైనా కొట్లాడకపోతే పాపం వాళ్ళకి ఆ నెలే గడవదు. అంత ప్రీతి కలహం అంటే. ఎప్పుడు ఏదో ఒకటి కొట్లాడుతూ ఉండాలి, చిన్న చిన్న దానిలో కూడా కొట్లాడుతూ ఉండాలి, ప్రతిదానికి కొట్లాడుతూ ఉండాలి. కొట్లాడకపోతే పాపం బ్రతకలేరు. కలహములు. తర్వాత ఏంటంటే ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు. ఈరోజు ప్రస్తుతం అంతా ఇదే. ఛాలెంజ్ టీవీ 9 మాదిరి దెబ్బకు దెబ్బ కాసుకో. ధర్మశాస్త్ర వివాదం. నాకే తెలుసు. నీ తలకాయ తెలుసు. ఆ వివాదాలు వద్దన్నాడు దేవుడు. తెలియని తనంలో మేము కూడా ఛాలెంజ్ రా, చూద్దాంలే అంటా వచ్చినాం. ఇప్పుడు ఏమంటున్నావు అంటే, సరే పో అన్నా, ఆయన చూస్తాడు పో, ఇప్పుడు నువ్వు వెళ్ళు, ముందు నీ విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా కాపాడుకో అని దేవుడు అన్ని నేర్పిస్తూ
ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థము. కానీ వివాదాలే మనకు కావాలి, పోట్లాట్లే మనకు కావాలి. దేవుడు అంటున్నాడు ఇది వ్యర్థం. ఇంకోటి కూడా చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. ఏం వ్యర్థము? అందం కాదు. అందం అనేది దేవుడిచ్చింది, సౌందర్యం అనేది మనం పూసుకునేది. సౌందర్యం అనేది మనం పూసుకునేది అడిషనల్గా, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటారు చూడండి. మీరు బైక్ కొన్నప్పుడో కారు కొన్నప్పుడో సార్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలన్నా అంటాడు. అంటే ఏంద్ర బాబు అని అంటే, మీ స్కూటర్ స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చి కొడతారు కదా సార్, సో అప్పుడు డూమ్ లైట్ పగలుకోకుండా ముందు బంపర్ ఇస్తాం సార్. ఈరోజు చాలా మంది పగలకోకుండా అన్ని బంపర్లు తెచ్చుకుంటున్నారు. సౌందర్యం అవసరంలా. నా ముఖం మీద ఫేర్ అండ్ లవ్లీ ఎప్పుడు ఉండదు, కానీ నా హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది. నేను ఎక్కడ నిలబడినా, ఏ ఊరికైనా వెళ్ళనివ్వండి, నా చుట్టూ ఎప్పుడు 10 మంది చేరడానికి ఒక్కటే కారణం, చక్కగా నవ్వుతూ పలకరిస్తా. అతిశయపడను. నాకన్నా చిన్నోడు వచ్చినా కూడా రా కూర్చో, నిజముగా దేవుని ఎదురు జ్ఞాపకం చేస్తున్నాను, ఎదుటి వ్యక్తిని గౌరవిస్తాను, అతని ద్వారా నేను గౌరవింపబడతాను. ఎదుటి వ్యక్తిని గౌరవించకపోతే ఆటోమేటిక్గా మనకు గౌరవము ఉండదు. తలలో ఉంచుదామా, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుంటూ, దేవా వ్యర్థమైనవి నా నుంచి దూరపరచు, అవసరమైనవి నాకు అందించి మహిమ పొందు అని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణాభూతుడువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ లోకంలో మా జీవితానికి ఏదైనా విలువ ఉంది అంటే మా రూపము, మేము సంపాదించుకున్న ఆస్తిపాస్తులో అవేవి కాదు నాయన, కేవలం మీరు మా ప్రభువుగా ఉండటం బట్టే. అందుకే లేఖనము సెలవిస్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని. మీరుండుటను బట్టే మా జీవితానికి విలువ నాయన. మీరు లేకుండా వ్యర్థమయ్యేటివి ఎన్నో చూస్తున్నాం మేము. అవి వ్యర్థమైపోయేవి, మా జీవితాలు నిరుపయోగంగా నిలబడిపోతాయి. వాటికి భిన్నమైనవి మేము, అనగా మీ ఆలోచనలో, మీ జ్ఞానాన్నో, మీ దైవికమైన భయాన్నో, మీ వాక్యానుసారమైన జీవితాన్నో మేము కలిగి ఉంటే వ్యర్థము కాదు, కానీ మేము ఘనపరచబడతాం. ఇటు మాటలు విన్న నీ బిడ్డలమైన మేము జాగ్రత్త వహిస్తూ దినదినము మీ వాక్యానుసారముగా బ్రతుకుటకు సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి, ఈ వాక్యం వింటున్న బిడ్డలు బలహీనులను బలపరిచి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి, ఆత్మీయతలో దిగజారిపోతున్న వారిని ఆత్మీయతలో వృద్ధిపరిచి మీరు మహిమ పొందుమని, ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.